హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అయితే ఇది దీపావళి రోజు వ్లాగ్ అనమాట. ఫస్ట్ టైం నేను వ్లాగ్ తీసాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి మీకు నచ్చినది. అయితే మా పిల్లలు మార్నింగ్ లేవగానే ఏదో పడుకున్నారు చూడండి. మళ్ళీ లేవగానే తింటారు, మళ్ళీ పడుకుంటారు. వీళ్ళది ఇదే పని. ఇంకా నా పనిలో నేను ఉన్నాను. ఫుల్ పని ఉందన్నమాట ఆ రోజు. ఇంకెవరు ఉండరు కదా, నేను ఒక్కదాన్ని. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలకి నేను ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకొని వాళ్ళకి తినిపించి నేను టిఫిన్ చేసి తర్వాత మిగతా పనులు చేసుకుంటున్నాను అనమాట. దీపాలు తెచ్చాము, దీపాలు పెడదామని. అయితే వాటిని కొంచెం క్లీన్ చేద్దామని కడిగి కొంచెం ఆరబెడితే మా పిల్లలు అసలు ఉండనివ్వట్లేదు. మా చిన్నదైతే గిన్నె పట్టుకొని వచ్చింది, ఏదో చేస్తుంది మా అమ్మ నాకు ఇస్తుంది తినడానికి అని. తనకు తెలియదు కదా అవి తినేటివి కాదని మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. కాసేపు అయ్యాక పాలు వచ్చాయి, పాలు వేడి చేసి మళ్ళీ వీళ్ళు ఎందుకో సైలెంట్గా ఉంటే మళ్ళీ వచ్చి చూశాను అనమాట. బాల్కనీలో దీపాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. అయితే నేను ఏమనుకున్నా పగలగొడతారేమో అనుకున్నా, కానీ పగలగొట్టలేదు అనమాట. నార్మల్గానే ఆడుకుంటున్నారు హ్యాపీగా. అయితే ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు, మళ్ళీ గొడవ పడతారు ఇద్దరు. అందుకని నేను మళ్ళీ టీవీ దగ్గరకు తీసుకొని వచ్చి టీవీ చూడండి అని ఊరికే పెడితే అది ఏడుస్తుంది అనమాట. చిన్నది మూతి మాడుచుకుంటుంది. ఇంకా పాటలు పెడితే హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. మా పిల్లలకి పాటలు అంటే బాగా ఇష్టం అండి. అవి కూడా ఫోక్ సాంగ్స్ అంటే ఇంకా ఇష్టము. బాగా గట్టిగా సౌండ్ పెట్టి వాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు హ్యాపీ అవుతారు. వాళ్ళని చూసి నాకు కూడా బాగా అనిపిస్తుంది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయ్యింది. ఇంకా మా ఆయన వచ్చాడు. ఆయన అయితే స్వీట్ ఆయనే చేశారనమాట. నన్ను చేయొద్దన్నారు. అయితే నువ్వేం స్వీట్ చేయకు, నేనే చేస్తా అంటే, ఏం స్వీట్ చేస్తావు అంటే మైసూర్ పాక్ చేస్తా అంటున్నాడు. అయితే అది వద్దులే, అటర్ ఫ్లాప్ అవుతుందంట, అది అంత ఈజీగా ఎవరికి రాదు అని చెప్తే, లేదు నేను బాగా చేస్తా అని చెప్పాడు. నాకు చేసేంతవరకు భయంగానే ఉంది, ఎట్లా ఏం చేస్తాడో అని. గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నాడు, కానీ వీడియో తీసి క్లారిటీగా చెప్దామంటే పిల్లలు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారనమాట, చెప్పనివ్వలేదు. అందుకే ఇంకొకసారి ఎప్పుడైనా చేయమని చెప్తాను వీడియో కోసం, అప్పుడు ఫుల్ క్లారిటీగా వీడియో పెడతాను. ఇప్పుడైతే నార్మల్గా చూసేయండి. ఇలా ఇది బేసన్లో ఆయిల్ కలుపుతున్నాడు అన్నమాట. బాగా ఇలా ఉండాలి అనమాట బ్యాటర్ మొత్తము. పక్కన చక్కెర పాకం పట్టుకున్నాడు. అయితే తీగపాకం వచ్చేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి. ఇంకా పక్కన ఆయిల్ని పెట్టుకున్నాడు మరగనివ్వడానికి. అంటే దీంట్లోకి మెయిన్ ఆయిలే కదండి కావాల్సింది, కానీ మనం అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీ పడుతుంది ఆయిల్. చాలా ఎక్కువ అయ్యిందనమాట ఆయిల్ కూడా. చేసింది కొంచెమే కానీ ఎక్కువ ఆయిల్ పట్టింది. ఇంకొక ప్యాన్లో ఆయిల్ అయినా నెయ్యి అయినా పూసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా చక్కెర పాకంలో ఈ బేసన్ది వేయగానే నాకైతే భయం అనిపించింది అనమాట. అటర్ ఫ్లాప్ అయ్యింది అనుకున్నా, కానీ ఆయన లేదు ఇలానే అవుతుంది, కలుపుతూ ఉండాలి, కలుపుతూ మధ్యలో మరిగిన ఆయిల్ వేస్తూ ఉండాలి అని చెప్పాడు. నేను చేశాను కానీ నాకు అంత రావన్నమాట స్వీట్లు. నార్మల్గా అన్నం పప్పు ఏమైనా చేస్తా కానీ మళ్ళీ స్వీట్లు ఇలాంటివి అయితే ఇంక అసలుకి దగ్గరకు కూడా వెళ్ళను నేను. ఈయనకు ఇంట్రెస్ట్ అనమాట కుకింగ్ చేయడం అంటే. అయితే డ్యూటీ నుంచి వచ్చి చేయడం కూడా చాలా గ్రేట్ కదండి. వద్దంట నేను నార్మల్గా, ఎందుకులే నేను చేస్తాలే అంటే, వద్దులే నేను చేస్తాను, నీకు ఏదైనా తినాలనిపిస్తుంది అని చెప్పు, నేను చేసి పెడతా అంటాడు. అంత ఇష్టం ఆయనకి చేయడము. మా పెళ్ళైన కొత్తలో కూడా ఈయన చేశాడనమాట. అప్పటికి నాకు కుకింగ్ అంత రాదు. తర్వాత ఇప్పుడు వచ్చిలేండి, కానీ చేయనీయడు అనమాట ఆయనకి. అంటే ఓపిక ఉంటే ఆయన చేసేస్తారు. సర్లే నాకు ఇది తినాలనిపిస్తుంది నేను చేసుకుంటా అంటాడు. ఇబ్బంది ఏం పెట్టాడు అనమాట. ఏది ఉంటే అది తింటాడు, అడ్జస్ట్ అయిపోతాడు. నేనే అడ్జస్ట్ కాను తొందరగా, నాకు ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటా అనమాట. ఇదిగోండి చూసేయండి. మైసూర్పాక్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఫేస్ చూపిస్తా అంటే తిడుతున్నాడు, వద్దు జిడ్డు ఉంది ఏం చూపించొద్దు అంటున్నాడు. మా పిల్లలు అయితే ఆగట్లేదు అనమాట, ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నారు. లాస్ట్కి కొంచెం తెచ్చి చల్లార్చి తినిపిస్తున్నా బాల్కనీలో కూర్చొని. అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఫస్ట్ టైం అయినా మైసూర్పాక్ రావడం చాలా గ్రేట్ కదండి. అంత ఈజీగా ఎవరికి రాదనుకుంటా ఇది, మరి నాకైతే రాలేదు. మరి మీకు వస్తే కామెంట్ చేయండి. తర్వాత పనంతా అయిపోయాక వాళ్ళు అన్నం తినేసి పడుకున్నారనమాట. ఇంకా నేను దర్వాజా కోసం తోరణం కట్టాను. తర్వాత కొంచెం ఫ్రీ దొరికితే గోరింటాకు పెట్టుకున్నాను అనమాట. మధ్యాహ్నం 3 అట్లా అయ్యింది. ఇది 2 minutes కోన్ అనమాట, తొందరగా రెడీ అయిపోద్ది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది.
ఈవినింగ్ మా పాప పడుకొని లేచి టీవీ చూసుకుంటా తన ఫోన్ అనమాట అది. తన ఫోన్లో తన సెల్ఫీలు దిగుతుంది చూడండి, ఎలా దిగుతుందో ఎవరో చెప్పించినట్టు. ఈ వీడియో తీసి మా ఆయనకు చూపిస్తే మా ఆయన ఏమో నిన్ను చూసి నేర్చుకుందా అంటున్నాడు. అయితే ఇది సాయంత్రం ఇంకా పూజ అయిపోగానే నేను కట్టిన తోరణం వాకిలికి కట్టేసాను. చూడండి ఎంత బాగుందో, నచ్చితే లైక్ చేయండి. తోరణం కట్టేసి ఈవినింగ్ పూజ చేసుకొని టపాసులు కాలుస్తున్నాం అనమాట. మా పిల్లల కోసం తీస్తే మేమే కాలుస్తున్నాం. చిన్నపిల్లలు కదండి, భయపడతారు. మా చిన్నదైతే అసలు ముట్టుకోవట్లేదు. అవేవో చిన్న చిన్నవి నేలకు కొట్టే బాంబులు తెచ్చాడు, అవి అయితే ఆడుకుంటున్నారు మంచిగా. అవి ఏమంటారో నాకు తెలియదు, అందుకే బాంబులు అంటున్నా. ఈవిడైతే నా ఫ్రెండ్ అనమాట, పక్కనే ఉంటుంది. మేమిద్దరం కలిసి చేసుకున్నాం పూజ. అయితే మా రెండు ఫ్యామిలీలే ఈ మధ్య బాగా క్లోజ్ అయినాయిలేండి, బాగుంటున్నాము. అంటే మేము వచ్చి కొత్త కదా, నేను అంత తొందరగా ఎవరితో మింగిల్ అవ్వను అనమాట, సింగిల్గానే ఉంటాను. అయితే ఈ మధ్య బాగా క్లోజ్ అయిపోయాము ఇద్దరము. ఇంకో దీది ఉంటుంది, ఆమె ఊరు వెళ్ళిపోయింది, లేకపోతే ఆమె కూడా ఉండేది. చూడండి మా మొహాలు ఎలా వెలిగిపోతున్నాయో టపాసుల్లాగా. చాలా హ్యాపీగా చేసుకున్నాం అనమాట పూజ పండగ అంతా. అయితే మా పిల్లలు కొంచెం ఫోటో షూట్ చేయిద్దామని చూస్తే వాళ్ళు అసలు నించోట్లేదు. మా చిన్న పాపకి అయితే ఫొటోస్ వీడియోస్ అస్సలు నచ్చవన్నమాట వాళ్ళ పప్పలాగా. అదే మా పెద్దది అయితే కొంచెం చెప్తే వింటుంది. తర్వాత నేను కూడా కొంచెం వీడియోలాగా తీసుకున్నా, షార్ట్ వీడియోస్కి అట్లా పెడదాము అని. డైలీ ఏం ఫొటోస్ దిగం కదండి, ఎప్పుడో రెడీ అయినప్పుడే పండగలకి అట్లే దిగుతాము. కానీ మా ఆయనకి అసలు ఇష్టం ఉండదన్నమాట. పండగలు అంటే పద్ధతి ట్రెడిషనల్ అది ఇది అంటారు, కానీ ఈ ఫొటోస్ అవన్నీ వద్దు ఎందుకు అంటారు అనమాట. నేనే ఉండగా సర్లే తీసుకుందాం, రెడీ అయినాం కదా మంచిగా ఉంటుంది అని చెప్పాను. అయితే ఆయన సరేలే నీ ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అని దిగుతున్నాడు. నేను ఏం చెప్తే అది చేస్తున్నాడు అనమాట ఆ రోజు. లేకపోతే ఆయన వినుడు. ఆయనకు అసలు ఫొటోస్ అంటేనే విరక్తి అనమాట. అసలు దిగుడు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్ వద్దు, మనస్ఫూర్తిగా చూడాలి ప్లేసుల్ని అంటాడు. కానీ అసలు ఏం ఫొటోస్ అంటేనే వద్దంటాడు. ఇక్కడ బలవంతంగా ఎంతసేపు అడుక్కోగా సర్లే నీ ఇష్టం, నేనెందుకు కాదనాలి అన్నాడు. ఇంకా మా పిల్లల్ని వదిలేసి మేమే దిగుతున్నాం అనమాట. నేను ఎప్పుడైనా కూడా ప్రతి పండగకి మా పిల్లల్ని బాగా రెడీ చేసి వాళ్ళని ఫోటోషూట్ చేసేదాన్ని. కానీ ఈసారి మాత్రం నేను మా ఆయన ముందున్నాం ఫొటోస్కి. అయితే ఇంకా భోజనం చేద్దామని రెడీగా ఉన్నామన్నమాట. పులిహోర మైసూరుపాకు మా ఆయన చేసింది, పాయసం కూడా మా ఆయన చేశారు, వైట్ రైస్ సాంబారు పక్కన నా ఫ్రెండ్ అన్నానుగా ఆమె చేసింది. నేనేం వంట చేయలేదన్నమాట ఆ రోజు. ఫుల్ బిజీలో ఉన్నాం కదా, పూజ పిల్లలు అంతా వాళ్ళే చేసుకున్నారు. నాకేం ఇబ్బంది పెట్టరండి, వాళ్ళే చేసుకుంటారు. చేద్దామా అని చెప్తే తనకి సర్లే చేద్దాంలే, నువ్వు హెల్ప్ చేయకపోయినా పర్లేదు నేనే చేస్తా అంటది ఆమె. అందుకే బాగా నచ్చుతుంది. అయితే కొన్ని ఫొటోస్ దిగాము, చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అందరూ దీపావళి ఎలా జరుపుకున్నారో కూడా చెప్పండి. ఏమేమి వంటలు చేసుకున్నారో కూడా అలాగే చెప్పండి. అయితే ఫస్ట్ టైం లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా, తప్పుంటే సారీ.